అమ్ములు ఇంటాకి స్వాగతం సుస్వాగతం హార్టీ వెల్కమ్. మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు నేను అతి పురాతనమైన అత్యద్భుతమైన ఒక డిష్ని అంటే ఒక ఏం చెప్తారు ఒక రెసిపీ అంటే కర్రీస్ కిందకి వస్తుంది. ఒక అత్యద్భుతమైన మీకు ఒక పిండి వంటని నేను పరిచయం చేయబోతున్నాను. దీనికి ఏ పేరు పెట్టుకుంటారో నాకు తెలీదు. దానికి కావాల్సినవి ఏంటి టైటిల్ చెప్తా, సస్పెన్స్. దానికి కావాల్సింది కేవలం ఈ గ్లాస్తో 3 గ్లాసుల గోధుమ పిండి తీసుకున్నాను నేను. కొన్ని వాటర్, చాలా పురాతనమైన వంట కాబట్టి నేను అష్టలక్ష్మి చెంబు తీసుకున్నాను వాటర్. తర్వాత కొంచెం నెయ్యి కావాలి. ఆ తర్వాత ఈ ప్లేట్ అవసరం ఉంటుంది. మెయిన్ దీనికి కావాల్సినది ఏంటి వస్తువు అంటే కుండ. అంటే ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుందా లేదా నేను మళ్ళీ చెప్తాను మీకు, ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది పక్కన పెట్టేసుకొని జాగ్రత్తగా ఈ పిండిలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. లైట్గా నెయ్యి వేసేసుకోవాలి. కొంచెం ఒక 1 టీ స్పూన్ అంతే నెయ్యి వేసేసుకొని దీన్ని చక్కగా కొంచెం ఇలా కలుపుకోవాలి. ఎంత పురాతనమైన వంట అంటే చిన్నప్పుడు మా అమ్మ చేసేది ఇది. దీని పేరు చెప్తాను నేను మీకు, చూస్తూ ఉండండి, చెప్తా పేరు. ఇలా మనం నెయ్యితో ఇలా కలిపేసి ఆ తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ మనం ఇది చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కొంచెం వాటర్ పోసుకుంటూ చూసుకోవాలి. అయితే ఎక్కువ కావద్దు, మళ్ళీ తక్కువ కావద్దు అన్నమాట. తప్పకుండా ఈ వీడియోను మీరు కంపల్సరీ ఏంటంటే సనాతనమైన వంటలు కొన్ని గుర్తు తెచ్చుకుందామని అన్నాను కదా. మన అమ్మగారివి, అమ్మమ్మ గారివి, తాతమ్మల నాటి వంటలు ఎన్ని ఉన్నాయి కదా, అవి గుర్తు తెచ్చుకోవాలి కదా. ప్రతి ఒక్కరికి ఇది ఫార్వర్డ్ చేయండి. ఇది వాళ్ళకి తెలుసా లేదా మీరు కనుక్కోండి. వాళ్ళకి తెలిసైతే మీరు కంపల్సరీ నాకు కామెంట్స్లో పెట్టండి. నాకు కొంచెం వ్యూస్ పెంచండి, సబ్స్క్రిప్షన్స్ పెంచండి. చూడండి, ఇలా మెల్లిమెల్లిగా మనం కొంచెం వాటర్ పోసుకుంటూ దీన్ని చపాతీ పిండిలాగా తడుపుకోవాలన్నమాట, ఓకేనా? చూడండి, నేను కొంచెం నీళ్లు పోసుకుంటూ ఇలా చపాతీ పిండిలాగా తలిపేసుకున్నాను. కొంచెం మళ్ళీ చివరికి మనకు లైట్గా చేతికి అంటుకోకుండా అలాగే రుచి కోసం కొంచెం నెయ్యి, జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ అంతే నెయ్యి వేసేసుకొని దీన్ని మళ్ళీ గట్టిగా పిండి కలపడంలోనే ఉంటుంది. ఏదైనా చపాతీ కానీ పూరికి కానీ ఏదైనా కలపడంలోనే ఉంటుంది. టైటిల్ మాత్రం సస్పెన్స్. అది చేసేటప్పుడే, ఆ ప్రొసీజర్ చేసేటప్పుడే నేను మీకు టైటిల్ చెప్తాను. మనం దీన్ని ఒక 10 నిమిషాలు లేదా ఒక పావు గంట మళ్ళీ నానబెట్టేస్తాను నేను దీన్ని. ఇది కొంచెం ఏమంటే మంచిగా చక్కగా ఆ పిండి మంచిగా తడుస్తుంది. అది మనకు ఏదైతే ప్రొసీజర్ మనం పెట్టుకున్నామో అది చేయడానికి చాలా వీలుగా ఉంటుందన్నమాట. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. ఈ 10 నిమిషాల తర్వాత మళ్ళీ మనం ముందుకు వచ్చేద్దాం. 10 నిమిషాల తర్వాత మళ్ళీ మనం వచ్చేసాము. చక్కగా ఇంకా ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి వేసేసి దీన్ని మంచిగా నేను ఇలా కలిపేసుకొని కొంత భాగం ఇలా తీసుకున్నాను అనమాట. కుండ పైన ఇలా పెట్టేసుకొని కొంచెం ఇలా పిసికేసి ఇలా పెట్టేసుకున్నా అక్కడ. చూడండి, ఇది ఇప్పుడు చెప్తాను దీని పేరు. దీన్ని మా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు సేవలు అనేవాళ్ళు. కొంతమంది తాడకల పాయసం అని కూడా అంటారు అనమాట. సేవలు లేదా తాడకల పాయసం. ఇంకా ఎందుకంటే ఇది అప్పుడు చిన్నప్పుడు అమ్మ ఇలా కుండ పెట్టుకొని చేసేదన్నమాట. ఇలా చాలా. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఫస్ట్ కొంచెం చేసి మీకు అవగాహన కోసం నేను ఇలా చేసి ఎండలో పెట్టాను. చక్కగా ఇవన్నీ ఇలా మనకి ఎండిపోయిన తర్వాత సేమియాలాగా ఇలా అయిపోతాయి అన్నమాట. ఇలా అన్నీ అయిన తర్వాత మంచిగా చక్కగా వీటిని పాలల్లో ఉడికించుకొని అందులో కాస్త ఇలాచి పొడి, తర్వాత మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ పొడి అవన్నీ వేసుకొని తింటే ఆహా మధురం. అయితే ఇంకొకటి ఏంటంటే సేవలు ఇలా చేయడానికి కష్టమైన తర్వాత అప్పట్లో మా చిన్నప్పుడే నేను చూశాను, మెషిన్ వచ్చింది ఒకటి. అంటే దాన్ని ఇలా కొంచెం తిప్పుతూ ఉంటే సేమ్ ఇలా అన్నీ ఇలా పడిపోయావు అన్నమాట ఆ మిషన్ తర్వాత నెక్స్ట్ రూపాంతరం చెంది ఏమైపోయింది, సేమియాగా మారిపోయింది ఈ వంట. అవునా? సేమియా పాయసం చేసుకుంటాం కదా. అంటే మనిషి ఎక్కడి నుండి కోతి నుండి రూపాంతరం చెంది మనిషిలాగా ఎట్లా మార్పు చెందామో ఈ సేమియా కూడా మొదట ఇలా జరిగింది. మన అమ్మల కాలంలో ఇలా జరిగి ఆ తర్వాత మళ్ళీ ఒక మెషిన్ వచ్చింది. ఆ మెషిన్తో మళ్ళీ ఇలా అన్నీ తిప్పేవాళ్ళు. ఆ తర్వాత దాది సేమియాగా మారిపోయి రకరకాల కంపెనీస్ వాళ్ళకి ఆలోచన వచ్చి సేమియాలాగా మార్చేశారు. చక్కగా కొన్ని మిలియన్స్ టర్నోవర్తో ఇప్పుడు సేమియా అది నడుస్తుంది కదా, మీకు తెలుసు కదా. నేను ఇలా తడిపి ఇలా పెట్టేసుకున్నాను. చూడండి, ఇప్పుడు
యాక్చువల్గా అయితే ఒక క్లాత్ వేసుకోవచ్చు, లేకుంటే ఒక పేపర్ వేసేసుకోవచ్చు. నేను ఇది వేసేసుకున్నా. దీన్ని మనం మామూలుగానే ఉండాలి, కుండ పైన కూడా ఏమి ఉండొద్దు. ఇలా చక్కగా ఫస్టే కొంచెం ఆయిల్ వస్తే తుడిపేసేయండి. తుడిపేసిన తర్వాత ఆరిపోవద్దు, మళ్ళీ మనకి ఇట్లా వచ్చేస్తుంటాయి అన్నమాట. ఆహా, ఇలా చేస్తుంటేనే ఎంత బాగా. చిన్నప్పుడు అమ్మ అసలు ముట్టనిచ్చేది కాదు. ఒకవేళ ఇలా పడిపోయినా పడిపోనివ్వండి, నో ప్రాబ్లం, అవి మన అలాగే ఆరిపోతాయి కాబట్టి అస్సలు అమ్మ దగ్గరికి రానిచ్చేది కాదు. ఒకవేళ వచ్చినా అప్పుడేంటో బద్ధకం ఉంది కావచ్చు, చేశానో లేదో కూడా నాకు తెలియదు. కాకపోతే అమ్మ చేస్తుంటే మట్టుకు ఇలా మనం చేస్తుంటాం కదా, ఇలా చేస్తుంటే ఇలా కిందికి పడుతుంటే ఇలా పట్టేవాళ్ళం అనమాట. ఇలా పట్టేసి కొన్ని కొన్ని ఇలా పెట్టేవాళ్ళం మనం, అట్లా అన్నమాట. దీన్ని ఏమంటారు, తాడకల పాయసము అనొచ్చు, లేకుంటే సేమ్యా. ఇప్పుడు అంటే పురాతనమైన సేమ్యా అన్నమాట. ఇది సేవలు అనేవాళ్ళం, మేమైతే సేవలు అనేవాళ్ళం. ఇలా చాలా దాదాపు ఒక 2-3 కేజీల పిండి, అంటే డైలీ కొంచెం అనమాట. అప్పుడు ఇంకా ఫ్రిడ్జ్లు లేవు కదా, డైలీ కొంచెం తడిపి అమ్మ ఒక 1/2 కేజీ 1/2 కేజీ తడిపి చక్కగా నాన్న ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, మేము స్కూళ్ళలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు చేసుకునేది. ఎప్పుడన్నా సండే ఉంటే మాత్రం అప్పుడు చేస్తే మాత్రం నేను చూశాను. నిజంగా నేను హార్ట్ఫుల్గా నిజం చెప్తున్నానండి, అప్పుడు అమ్మ చేసినప్పుడు చూసిందే, నేను ఎప్పుడు చేయలేదు. కానీ ఈరోజు మాత్రం నేను చేస్తున్నాను చూడండి. అది ఏంటంటే మన మీద సంకల్ప బలానికి మించిన శక్తి లేదట. సంకల్పం అంటే నేను నా ప్రేక్షకులకు నేను ఇవి చూపించాలని అనుకున్నాను, వచ్చేసింది అంతే. చూడండి, ఇలా చక్కగా చేస్తూ ఉంటే నిజంగా ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే నాకు. నేను అప్పుడు చూసిందే, కాకపోతే నేను నా మనసులో అనిపించింది అనమాట, ఎప్పుడు చేయని వంటకం ఒకటి చూపించాలి నా ఆడియన్స్కి. అమ్మ దగ్గరికి వెళ్ళి చూపిద్దామని అనుకున్నా, కాకపోతే చూద్దాం నేను ట్రై చేస్తాను అనుకొని ఇవి చేశాను అనమాట. నేను ఇప్పుడు కనిపించాయి కదా, ఇవి చేసి పెట్టాను, సక్సెస్ఫుల్గా వచ్చేసింది. ఇలా ఎక్కువ మనకి చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఎక్కువ ఉండొద్దు. ఇలా అవి కట్ అవుతుంటాయి, హ్యాపీగా కట్ అవనివ్వండి. కొంచెం దీన్ని ఇలా ముందుకు నడిపించుకుంటూ ఇలా. నా గుర్తు చిన్నప్పుడు ఇటు సైడ్ నుంచి కొంచెం నేను కూర్చొని అమ్మ నేను చేస్తానని చెప్పేసి ఈ సైడ్ అనేదాన్ని. ఇట్లా కట్ అయితే నో ప్రాబ్లం, మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయొచ్చు. ఇలా ఇవన్నీ చక్కగా ఆరిపోతాయి. ఆరిపోయిన తర్వాత మనం ఒక డబ్బాలో నిలవ పెట్టేసుకుంటే మనకి సంవత్సరం పాటు హ్యాపీగా ఉండిపోతాయి అన్నమాట. ఇందులో ఏం వేస్తాం మనం, కేవలం నెయ్యి తప్ప ఇంకేం లేదు. ఇలా మనకి ఎప్పుడు అనుకుంటే అప్పుడు లైట్గా మంచిగా పాలల్లో ఉడికించుకొని, ఆల్రెడీ ఇందులో నెయ్యి ఉంటుంది కాబట్టి దీన్ని వేయించాల్సిన పని లేదు. మనం సేమియా కొంచెం నేతిలో వేయించుకుంటాం కదా, అంత కూడా అవసరం లేదు దీనికి. జస్ట్ అంతే, కేవలం పాలల్లో ఉడికించుకొని, కొంచెం పాలలో ఉడికిన తర్వాత ఇలాచీ పొడి కొంచెం వేసేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు రుచి కోసం డ్రై ఫ్రూట్స్ పొడి మంచిగా చక్కగా పొడి వేసేసుకోవచ్చు, లేదా కొంచెం నేతిలో వేయించి మనం ఆ పాలలో వేసుకొని ఆ డ్రై ఫ్రూట్స్ ఏది కాజు బాదం పిస్తా ఇవన్నీ ఇందులో పెట్టేసుకొని తింటే ఆహా ఏమి రుచి. వేసుకుంటూ అన్నీ అప్పుడు ఇన్ని కేజీలు కదండి. సో ఈ కుండని బేస్గా చేసుకొని మనము ఇప్పటిదాకా ఇవన్నీ ఇలా చేసేసుకున్నాము. ఇది ఇలా చేసేటప్పుడు మీకు కట్ అయితే డోంట్ వరీ అబౌట్ దట్, ఎందుకంటే మనకి ఎవరన్నా ఉంటేనేమో కింద నుండి ఇలా పట్టడానికి ఉంటుంది. ఎవరు లేరు కాబట్టి కట్ అయితే ఓకే, దాన్ని అలా పక్కకు పెట్టేసేయండి. ఇలా అన్నీ మన పురాతనమైన సేవలు లేదా తాడుకలు, వీటిని ఇంకేమంటారో నాకు తెలియదు. ఒకవేళ తెలిస్తే కనుక డెఫినెట్గా మీరు కామెంట్లో పెట్టండి. ఏదైనా తెలియంది తెలుసుకోవడం చాలా ఒక క్యూరియాసిటీ ఉంటుంది. సో ఇది అయిపోయింది. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో చూడండి. ఆల్రెడీ నేను కొన్ని చేసి పెట్టాను కదా, ఇక ఇలా ఎండిపోయి మనం ఎండలో పెట్టేస్తే చక్కగా ఇది ఎండిపోయి ఇలా విడివిడిగా అయిపోతాయి అనమాట, మనకు సేమియా లాగా. దీన్ని మనము చక్కగా పాలలో ఉడికించుకొని పాయసం చేసేసుకోవచ్చు. అండ్ మళ్ళీ ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడు ఇంకొకటి, ఇది కూడా పురాతనమైనది, ఇది గణపతికి చాలా ఇష్టం అంటారు. కొంచెం ముద్ద ఉంచాను, సేమ్ ఇలాగే తడిపేసుకోవాలి. కొంచెం ముద్ద ఉంచేసి దీన్ని పాల తాలికలు అంటారనమాట. ఇలా చిన్నగా ఇలా చేసేసి పాలలో ఉడికించుకొని పంచదార, పాలు, డ్రై ఫ్రూట్స్ పౌడరు,
తర్వాత ఇలాచి పౌడర్ ఇవన్నీ వేసేసుకొని ఆ పాయసం తింటుంటే గణపతికి నివేదన చేసి ఆహా. ఎందుకంటే ఇది ప్రత్యేకంగా మా పెద్దమ్మ వాళ్ళు చేసేది, ఇది తప్పకుండా గణపతికి ఇది ఇట్లా అన్నీ ఇలా చేస్తూ ఉన్నానమాట. ఇవన్నీ కొంచెం ఆరిన తర్వాత మనం ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకుంటే అయిపోతుంది. అందుకే ఏదైనా శ్రద్ధ ఉండాలండి. ఏ పని చేయాలన్నా శ్రద్ధ ఉంటే ఆటోమేటిక్గా మనకు అది వచ్చేస్తుంది అంతే. ఇంకా చూడండి, నా ప్రేక్షకులందరికీ ప్రతి ఒక్కరికి పురాతనమైన ఈ సేవలతో పాటు ఇంకా మీరేం పేరు నాకు చెప్పండి కామెంట్స్లో, ఇంకేమంటారో. మీకు పాల తాలికలు, ఇది గణపతికి చాలా ఇష్టం అనమాట. పాల తాలికలు కూడా చేసి చూపించినాను. ఇవన్నీ చక్కగా ఎండలో ఆరబెట్టుకోండి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనకు ఒక 2 days డైలీ 3-4 hours పెట్టేస్తే మొత్తం ఆరిపోతాయి. ఇలా గలగల అయిపోతాయి మొత్తం. మనం ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకుంటే అయిపోతుంది. సో ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక అద్భుతమైన రెసిపీతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.